హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అండి? ఈరోజైతే నేను ఒక మంచి వంటకం చూపెట్టబోతున్నాను. ఇది ఏంటంటే వెజ్ పలావ్ అండి. మామూలుగా మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేకున్నా లంచ్ బాక్స్ త్వరగా చేయాలని అనుకున్నా, అంతేకాదండి పిల్లలు ఇష్టంగా తినాలనుకున్నా ఇది చాలా చక్కని వంటకం. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఇంకా శనగపప్పు ఇది ఇక్కడ నేను ఉడికించి తీసుకున్నానండి. ఆలుగడ్డ, ఒక క్యారెట్, టమాటో, ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి, వీటితో పాటు 2 అనాస పువ్వులు, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకులు తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ రైస్కి కొలతలు చూపెట్టానండి. ఈ కప్పు నిండా మనం రైస్ తీసుకుంటే నాకు తెలిసైతే ఒక 2 తినేసేయచ్చు చక్కగా. ఇక్కడ ఏంటంటే నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. ఇది జై శ్రీరామ్ రైస్. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక 1.5 స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసుకొనేసి వాటిని మనం కొంచెం దూరగా వేయించుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్ వేసి వీటిని అయితే నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నానండి. వీటిని కొంచెం మనం దూరగా వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిలో మనం ముందుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న క్యారెట్, వీటిని ఇంకా ఆలుగడ్డ ఇవన్నీ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి వీటిని మనం ముందుగానే వేసుకొనేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి టమాటో ముక్కలు వేసుకోవాలండి. అంతేకాకుండా ఈ మసాలాలు కూడా వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏ వంట చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అండి. ఇందాక నేను స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ ఎంత వేయాలనేది అది మీ ఇష్టం అండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువగా, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా వేసుకోవాలండి. సో ఇంకా నేను ఈ శనగపప్పులను కూడా వేసేసానండి దీంట్లో. ఇవన్నీ కొంచెం మగ్గే వరకు మనం మూత పెట్టేసుకుందాము. చూడండి కొంచెం మగ్గాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వెజిటేబుల్స్ వేసిన తర్వాతనే మసాలా దినుసులు కానీ శనగపప్పు కానీ వేయాలండి. చూడండి ఇక్కడ నేను క్యారెట్ ఇవన్నీ చూపెడుతున్నాను, ఉడికాయండి. అంటే మనకు అవి కుక్ అయ్యాయా లేదా అని తెలియాలంటే మనం ఇలా చూసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా కుక్ అయిపోయినాయండి. సో ఇలా మనకి ఇవన్నీ ఇట్లా దగ్గరగా మంచిగా కుక్ అయ్యాక మనము తీసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, రైస్ అనేది 100% కుక్ అవ్వద్దండి. మనం పలుకు అంటాం కదా, ఆ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ వీటితో పాటు రైస్ కాసేపు కుక్ అవుతుంది కాబట్టి మనము 100% కుక్ అయ్యేదాకా చూసుకోవద్దండి. పలుకు మీద ఉండగానే రైస్ని మనం తీసేసుకోవాలి. సో వీటిలన్నింటిలోకి వేసాక వీటన్నింటిని కూడా బాగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇది చాలా తక్కువ టైం కూడా తీసుకుంటుందండి. మామూలుగా ఒక 5 to 6 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ అనేది చేసి పెట్టేసుకుంటాం కాబట్టి. ఇలా మనము డైరెక్ట్ ఇదే రైస్ డైరెక్ట్ ఇంకేమీ కాంబినేషన్ లేకుండా తినేయచ్చు, లేదంటే రైతా చేసుకొని తినేయచ్చు. అంతగా అది కాదనుకుంటే ఇట్లా కొంచెం మనము టమాటోని రసంలాగా కొంచెం లూజ్గా కూడా చేసుకొని తినేయచ్చు. ఇక్కడైతే నేను టమాటో చేశానండి, కొంచెం గ్రేవీ లాగా లైట్గా లిక్విడ్ లాగా. కొంతమంది అయితే నాన్ వెజ్ కూడా వేసుకొని తింటారు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఈ కొత్తిమీర కూడా కొంచెం దీంట్లో కూడా కొంచెం పచ్చిగా ఉండకుండా, ఆ స్మెల్ రాకుండా కాసేపు కలుపుకుంటే మనకు రైస్కి మంచి స్మెల్ వస్తుంది.
ఇప్పుడు మామూలుగా ఈ వానాకాలం కూడా మామూలుగా ఏం తినాలనిపించదు. అలాంటి టైంలో ఇది చేసుకుంటే నాకు తెలిసి కొంచెం బాగుంటుంది తినడానికి. సో మొత్తానికైతే వెజ్ పలావ్ రెడీ అయిపోయిందండి. ఇలా మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొనేసి రైస్ అంతా మనము దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ పలావ్ బాగుంటుందండి. చూడండి, నీకు ఇక్కడ నేను టమాటో కర్రీ చేశాను.